ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? వీడియోస్ చేయాలి, ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది? నాదే. ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన అంతా కూడా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్గా అందరిలాగా నేను కూడా తీసిన రీల్స్, డాన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్ని తీసిన. తర్వాత వేరే వాళ్ళని తిట్టిన ట్రోల్స్ కూడా వేసిన 2-3. అవి ఏమి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఇంకా వెంటనే డిలీట్ చేసిన. ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, దానికి సొల్యూషన్ ఏంటంటే రిలేటివ్స్. ఏం ప్రాబ్లం అంటే మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు, అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది. దానికి సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా. సొల్యూషన్ చెప్పారు? నువ్వు చక్కగా ఉంటేనే కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా, అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు, మంచిగా అట్లా ఉండమ్మా, అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు, వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తాడు అని సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది, బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక 2 వీడియోలు పెట్టా, అది పబ్లిసిటీ అయింది. సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలనేది మీ కాన్సెప్ట్ కదా. అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి ఎక్స్ప్లెనేషన్స్ కి వెళ్ళింది? ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు పెడుతుంటే ఇంకా నేను అవి చూసి ఒక 2-3 చూస్తా. అన్ని చూడాలంటే నేను చూడలేను కదా. 2టికి సొల్యూషన్ చెప్తా, మళ్ళీ ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఓకే. సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్. అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా అని, దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను. మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు? హెల్ప్ అయింది కాబట్టి హెల్ప్ అయింది. ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను, గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, దానికి పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు. ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది, నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు, ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే. మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను. సారీ మీరు అనుకోవచ్చు గోల్డ్ ఇంటర్వ్యూ అని. ప్రాబ్లం వస్తే డాక్టర్లు కూడా మనం వెళ్ళి, నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు వాళ్ళు పెట్టలేదు అసలు, నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి? అవును, ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్స్ ఏం చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్ప్లెయిన్ కూకట్పల్లికి రండి, మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి, లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు కూడా చెప్పాను కదా, బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2-3 ఒక 5 ఉంటాయి, అంతకు మించి ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది, లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? నేను చదువుకోలేదు కదా, నేను డిప్లొమా. అదే మీరు డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా. డాక్టర్ చదివారు కాబట్టి చెప్తే తప్పలేదు, నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు. డాక్టర్స్ గురించి మీకు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు. ఏమని? దొండకాయలు డాక్టర్స్ అసలు ఈ సబ్జెక్ట్ కి మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా, అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా? తనకు తెలిసింది. కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి. ఏమని? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది, అని చెప్పారు, కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు. ఓకే. డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా? ఇది డిప్లొమాలో మీకు పేకాటే తమ్ముడే అవుతాడు కదా. అవును, పేకాటే తమ్ముడు. డాక్టర్ మీరు కదా. డాక్టర్ చెప్పేదాంతో అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటరల్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తాను. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి, దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు, పెడతారు, నా అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి
కదా. అదే పేజ్ ఉపయోగించి నేను నీ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా? ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే MBBS సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? పబ్లిక్ అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ నిన్ను చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు. మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవాని అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. మేము చెప్పుకుంటే కాదమ్మా, నేను అందులో అది ఒక్కటే నెగిటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా. నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు. ఏంటి అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ మేడ్ ఇష్టమా? నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా. వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. మరి వాళ్ళు సమరం చెల్లి సమరం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుర్లకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి లా కొద్దిగా చెప్పుతుంది. భవానీ గారు నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి, వినండి, లాయరు, డాక్టరు, టీచరు, కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్. అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది. అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ అని నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా కెమెరా నేను పెట్టుకున్నాను. చెప్తే అది పెట్టుకుంటా. ఏమని పబ్లిసిటీ అది అయింది. ఇప్పుడు ఏమని పబ్లిసిటీ అట్లా అయింది. ఏమని సొంతంగా నేను పెట్టలేదు. ఏమని భవాని అని. ఓకే, అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవాని. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే, ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతే? అవును, ఇప్పుడు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆడపిల్లనే కదా నీకున్నది. అదే ఆడపిల్ల రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నాం. మీ వీడియో చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి నేను చూడమన్నా నీ వీడియో వస్తుంది చేయాలి. అయితే ఏంటి, నా వీడియోలో ఒక్కటే కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా, మీ వీడియోల వల్ల ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను నీ వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు, నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు కదా నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు, నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూ అని అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసు వేస్తా. వేసుకోండి. ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా కనిపిస్తుంది. మీ వీడియోల గురించి మీ పాజిటివ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది, కాకపోతే 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ గా పెట్టిన, ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టినా తప్ప నేను అసలు పెట్టిన కోపంగా అసలు ఏ రకంగా లేదు. ఇంకొక కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కూకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా అలాంటి కమెంట్స్ కి రియాక్ట్ అవ్వరు కదా భవానీ గారు. మరి ఈ రోజు ఎందుకు కమెంట్స్ కోసం వీడియోలు చేస్తున్నారు? నీ వల్ల సమాజం చెడిపోయింది, నా చుట్టుపక్కల కదా. ఇది బిజినెస్ అని పోయి బట్టలు కదా. సరే, ఇప్పుడు సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే నాకు బూత్ అని నేను ఎక్కడ చెప్పాను? నాకు బూత్ అయ్యింటే నువ్వు ఎట్లా కంపేర్? వాళ్ళు మంచిగా చెప్తున్నారు, ఇంకా డీటెయిల్ గా
నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి కమెంట్లలో పెట్టండి అవి నాతో చెప్పిన- వేయించుకోవాలంటే ఇప్పుడు చెప్పానా చెప్తున్నారా? లేదా నీకు? 5 చెప్తున్నారు. వీడియోలు నెగటివ్ గా ఉన్నాయి, ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఆ 5 వీడియోలో కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని సరే మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది, చెప్పండి. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూతులా చూడట్లేదు, మీ బూతుల- ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలనే నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం హస్బెండ్ వల్ల వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ కలిసి ముఖ్య ధ్యేయం, ఉండాలని నేను చెప్తున్నాను. ముఖ్య ధ్యేయం అవునా? అదే. అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు అయి ఉండొచ్చు, చాలా మంది టీనేజ్ అదే వాళ్ళు అయి ఉండొచ్చు, నాయన ఎవరైనా కానీ అవి ఇంకా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు తెలిసే ఫోన్లు ఎవరేమని చేస్తున్నారంటే? చెప్తున్నారు, ఫోన్లు ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి. ఫోన్ ఎవరి చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. ఈ చిన్న పిల్లలు చూడండి అమ్మా, నేనేం చెప్పట్లేదు. పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తాను, నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుంది అని చెప్తుంది. ఇది మంచి కంటెంట్. మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది? అట్లా ఏం లేదు, నా సొంత నేనే. మీరే షూట్ చేసుకుంటారు. ఈ 5 వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని అన్నాడు, ఏమనలేదా? ఎందుకు అట్లా చేసినావు, డిలీట్ చేసా అన్నాడు. మరి ఎందుకు చేయాలా? ఎందుకు డిలీట్ చేయాలా అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయావా? సేపు అంత లేదు, మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాళి కట్టించుకున్నా. తల వంచుకొని తాళి కట్టించుకున్నావు కానీ వీడియోలు డిలీట్ జాబ్ చేయలేవు. కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి ఇంట్లో నా క్వశ్చన్, కూర్చుంటున్నా. వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగిన. ఆయనకి చెప్పే విధానం అదే చెప్పినా మరి. అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా. వాళ్ళు అట్లా బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్. కామెంట్ పెట్టారు బావా, వాళ్ళకి నేను చెప్పాను ఇట్లా చెప్పానంటే బ్యాడ్ వాళ్ళకి కామెంట్ ఎట్లా పెట్టే బుద్ధి లేదు, వాళ్ళకి మరి నీకన్నా ఉండాలి కదా, నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన. ఓకే, నార్మల్ గా నెగటివ్ కమెంట్స్ వచ్చినాయి, నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా, దానికి నెగటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు నెగటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు అవునా, దానికి వీడియోలు ఎలా ఉండాలి? ఎట్లుండాలి, కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టినా ఇట్లాగానే, ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను ఇంకా బతకని అని వదిలేసిన. ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ గా టోల్ వేసిన, ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ గా చేసింది, ఆ అమ్మాయి మీద టోల్ వేసిన, ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది. అట్లా ఫేమస్ అవటం నాకు ఇష్టం ఉండదు కదా, నన్ను పెట్టుకొని ఇంకోటి ఫేమస్ అవుతున్నారు ఇప్పటికి కూడా. మిమ్మల్ని పెట్టుకొని 100 మంది ఫేమస్ కానివ్వండి, నా క్వశ్చన్ అది కాదు, వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలనుకున్న ఏమో వాళ్ళకి. మరి ఏం నా చేద్దాం క్వశ్చన్ మరి? ఏంటంటే మీ 5 వీడియోలు నెగటివ్ కమెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి? కూకట్పల్లికి రండి, నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, మీకు చెప్పాను మంచిగా నేను, ఉన్న first of all వాళ్ళని మీకు చెప్పాను, మరీ తీసుకొచ్చి మీరు చెప్పొద్దు, ఎందుకంటే 5 వీడియోస్ ఉన్నాయి నెగిటివ్. అదే అమ్మా, ఆ 5 మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే చెప్పాను కంటెంట్ కదా. కి మీకు బ్యాడ్ అనిపించింది, మీరు బాగా హర్ట్ అయినారు. హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి, ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి, కానీ మీ వీడియోస్ ఎలా వచ్చాయి అని అడుగుతున్నా. వార్నింగ్ ఇచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నా వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది, నాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఈ ఇలా విధంగా రండి, చెప్పిన మీరు ఇలా వాళ్ళకి. చెయ్య, అది ఎవరికైనా సరేరా, ఒకసారి నువ్వు చెక్ చేసుకో. ఆ నాకైతే వీడియో ఇట్లాగే నిజంగా అనిపిస్తుంది. వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా ఆ వీడియోస్ ఉన్నాయా? అట్లయితే లేదని చెప్తున్నా లేదు కదా, నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు చెప్పాను కదా మీకు ఇప్పటివరకు ముందుగానే, support మీకు చేసే వాళ్ళు ముందుగానే దానికి ఎలా చెప్పా react నేను అవ్వాలి? మీకు ముందుగానే చెప్పా 5 వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా, మిగతా ముందుగానే చెప్పా అంటున్నావు, కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చెయ్యండి అని, కానీ అయినా నువ్వు డిలీట్ మా చేయాలి. ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను, తను కూల్ అయిండు. మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం అది. క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇంకా నాది భూతార్థంలో భూతగాని చూస్తారా ఏంటి మరి? ఇంకా నేను ఎందుకు చూస్తా, నేను అడుగుతున్నాను రా, చెప్పు, క్వశ్చన్ కూడా అడగద్దా? క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకునేది నాకుంది, నా- మీరు నేను చెప్తేనే. అనుకునేది మీరు నాకు లాస్ట్ ఉన్నది. ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసింది క్రోమ్ కదా అనేది మరి. మాట్లాడుతున్నారు మీకు కదా, తెలిసింది కదా. ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా, క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో అయితే భూత పదమే. క్రోమ్ అంటే, క్రోమ్ అనేది బూతు.
దేనికి? ఇంకా వీడియోస్ ఉంటాయి కదా అంతా. వీడియోస్ ఉండేది క్రోమ్ లో. ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే? ఆహా, ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా. క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా? ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా, నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ లోకే వెళ్ళాలి. క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా అందరు భూత పదం అందరూ చూడట్లా, మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా, నాకేం తెలుసు ఆ క్రోమ్ గురించి. ఒక వైఫ్ ఎలా ఉండాలి? నేను బానే ఉన్నా. మీరు బానే ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా కాదు. వైఫ్ అనే ఏమైనా అనుకోండి, వైఫ్ అనే ఒక సబ్జెక్ట్ అనుకుంటే నెగిటివ్ గా తల్లిగా చెయ్యాల్సిన పనులేంటి, ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి. నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు, ఇల్లులు అవి ఇవి లేక, వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు. ఇప్పుడు మీరు డాక్టర్ సమరం గారితో మీరు పోల్స్తున్నారు. నేను పోల్చుకోవట్లేదు, వేరే వాళ్ళు పోలుస్తున్నారు. డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ పొజిషన్ లోకి వచ్చిందా? లేదు, అట్లా నేను అనడం లేదు, మీరు అంటున్నారా? నేను అనట్లా, అడుగుతున్నా. అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. నేను ఆ టాపిక్ చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. ఇంకా నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా. అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా. కొంచెం అన్న సెన్స్ ఉందా అసలు? బుద్ధి తిరుగుతుందా? తిరుగుతుంది. పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా డాక్టర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే మళ్ళీ డాక్టర్ చదివినావు, డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా వచ్చిందమ్మా అంటే దానికి ఆన్సర్ లేదు. దీనికి ఓవరాల్ డాక్టర్ ఏమంటారు అంటే దానికి సంబంధం. నేను యాంకర్ ని, నేను బరాబర్ అడుగుతా. నేను ఉన్నది మీడియాలో.